హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరి తెలుగు ఐక్య సువార్త సంఘం యొక్క 33వ యానివర్సరీ మరి డిసెంబర్ 2వ తేదీన జరగబోతా ఉంది. మరి అబుదాబి ప్రాంతంలో ఉన్న తెలుగువారు, అబుదాబి, దుబాయ్, యుఏఈలో ఉన్న 7 ఎమిరేట్స్లో ఉన్న వారందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియులారా, మరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి సమయాన్ని మరి వ్యర్థపరుచుకోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. వచ్చి దైవ దీవెనలు పొందండి, ఆశీర్వదించబడండి. మరి దేవుడు తెలుగు ఐక్య సువార్త సంఘాన్ని 33 సంవత్సరాలు కాచి కాపాడిన రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతి ఆరాధన జరగబోతా ఉంది. అందులో మీరు కూడా పాలు పొంది దీవించబడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. పిల్లల రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచూ ఉండగా మనం విందాము, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందాము, వాగ్దానాలు స్వీకరించుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. 1 Thessalonians 5:15 always strive to do what is good for each other and for every else. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 2 చక్కటి విషయాలు ప్రభు ఇక్కడ మనకి బోధిస్తా ఉన్నాడు. చక్కటి హెచ్చరికను ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి 2 విషయాలు అంటే, మరి మేలైన దానిని అనుసరించి నడుచుకోండి అని మొదటిది, దీనిని ఎల్లప్పుడూ చేయమని చెప్పి రెండవది. పిల్లరా, మేలైనది అనే దానిని ఎట్లా ఎంచుకోవాలి? మనం మరి ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కూడా మరి తన నడవడికలో మధ్యలో ఉన్నాడు. ఏ మార్గం ఎంచుకోవాలో తెలియకుండా నడికూడల్లో నిలవబడి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అటు వెళితే ఏ మార్గం వస్తుందో, ఇటు వెళితే ఏ మార్గం వస్తుంది, ఇలాంటి సందిగ్ధావస్థలో మరి మనిషి ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తుంది? మేలైన దానిని మీరు చేపట్టుడి అని తెలియచేస్తా ఉంది. అసలు మేలైనదంటే ఏమిటి? అది ఎలా తెలుస్తుంది అయ్యా అంటే, దేవుని యొక్క వాక్యంలో అనేకమైన సంగతులు మనకి ప్రభు బోధిస్తూ ఉన్నారండి. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో చూస్తే 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకొది మరణానికి త్రోవ తీయను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏది ఎంచుకోవాలో దానినే ఎంచుకోవాలి. సరి అయినదిగా కనపడే మార్గం కనపడుతుంది, కానీ అది మనలను మరణానికి దారితీస్తుందంట. మరి మరణానికి వెళ్తామా, లేకపోతే జీవ మార్గం ఏదైనా ఉందేమో అని ఎరిగి దానిని తెలుసుకుని అందులో నడుస్తామా? మనకే ఆలోచన మరి చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. నడికూడల్లో మధ్యలో నిలబడి అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళటం తోచని పరిస్థితులలో, దిక్కు తోచని పరిస్థితులలో ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఏసే మార్గం అని చెప్తా ఉందండి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 6వ వచనంలో ఏసే అంటున్నాడు, నేనే మార్గము అంటా ఉన్నాడు, నేనే సత్యము, నేనే జీవము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు నేనే మార్గం అని చెప్పాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడుచుకుంటే అదే మనకి మేలు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను ప్రియులరా. ఆయన మార్గంలో మనం నడిస్తే అది మనలను జీవానికి నడిపిస్తుందంటండి. జీవమునకు నడిపించే మార్గము, సమాధాన మార్గము, అలాగే నాశనం నుంచి, నష్టం నుంచి తప్పించే మార్గంలోనికి, మరణం నుంచి తప్పించే మార్గంలోనికి మనం వెళ్ళాలి అని చెప్పి మనం చేస్తున్నాను ప్రియులరా. యేసు మార్గాన్ని మీరు ఎంచుకుంటే, యేసును అనుసరించి నడుచుకుంటే అదే మన జీవితానికి మేలు అని చెప్పి తెలియచేస్తున్నాను. పూర్వము ఎన్నెన్నో
ఎన్నెన్నో మార్గాల గుండా వెళ్ళి ఉండొచ్చుగాక. అయితే నిజ మార్గము, దైవ మార్గము, జీవంలో నడిపించే మార్గము, యేసు మార్గం ఒకటే అన్న సంగతిని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. అదే మేలైనది అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. మేలంటే మనం అనుకోవచ్చు, అది ఇది అనుకోవచ్చు, మంచి పనులు చేయటం అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అవి వాటికంటే కూడా నిజమైన దేవదేవుని తెలుసుకోవడమే మేలు అని చెప్పి తెలియచేస్తున్నా. అది మన బ్రతుకును మారుస్తుంది, మనం ఎలా బ్రతకాలో తెలియచేస్తుందండి. దేవునికి స్తోత్రం. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు కదా, 6వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గమును గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. చూశారు కదా, మార్గంలో నిలిచి చూస్తున్నాము. ఇప్పుడు ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఏ మార్గం ఎంచుకోవాలని చెప్పి ఒకని ఎదుట సరి అయినదిగా కనపడే మార్గం ఉంది, కానీ అది మరణాన్ని దారితీస్తుంది. అయితే నిజదేవుడు ఏమని చెప్తున్నాడు? నేనే మార్గం అని చెప్తున్నాడు. ఆ మార్గంలో నువ్వు ప్రవేశిస్తే, ఇక్కడ మనం చూసినట్లయితే పురాతన మార్గములను గూర్చి, నిజ మార్గములను గురించి మీరు విచారించండి, మేలు కలుగు మార్గం ఏదో మీరు అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి, అది మీకు నెమ్మది కలుగ చేస్తుంది. నెమ్మది కలిగిన మార్గంలో వెళతాం, కానీ ముళ్ళ తొప్పులు ఉండే మార్గంలో మనం వెళ్ళాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మేలైన దానిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, మనము మరి దానిని చేపట్టినట్లయితే అద్భుతమైన దీవెనలు పొందుకుంటాము. నిత్య జీవ ప్రాప్తి మనకి కలుగుతుందండి. మరి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఆయనను ఆశ్రయించడమే మేలన్న సంగతి తెలియజేస్తా ఉందండి. అలాగే 37వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన నమ్మకం ఉంచడమే మేలన్న విషయం తెలియజేస్తా ఉంది. ఇలా అనేకమైన మాటలు మనకి కనబడుతూ ఉంటాయండి. కాబట్టి ఈ రోజున ఈ 2 విషయాలు మనం చేయాలి. ఏమిటి అంటే, మేలైన దానిని చేపట్టాలి, ఎల్లప్పుడూ దానిని అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని బిడ్డలారా, మేలైనది యేసు మార్గం, అందులో నీవు నిలిచి ఉంటే, ఎల్లప్పుడూ దానిలో నిలిచి ఉంటే ప్రియులారా, అద్భుతమైన దీవెనలు సొంతం చేసుకుంటావు. ఏ బాధ, ఏ చీకు, ఏ చింత లేకుండా ప్రభు నిన్ను సన్మార్గంలో నడిపిస్తాడు. నిత్యరాజ్య ప్రాప్తి నీకు కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చక్కటి హెచ్చరికను నువ్వు చెవిని పెట్టు. ఇంకా రక్షణకు దూరంగా ఉంటే, మారు మనసుకు దూరంగా ఉంటే, సరైన మార్గంలో నువ్వు వెళ్లకుండా ఉంటే, మరి నీ ఎదుట ఇది బాగుంది అని అనుకుంటూ అది మరణానికో లేకపోతే నేను నాశనానికో దారితీస్తున్న మార్గం ఉంటే ప్రియులారా, స్థిరముగా దానిని కనుగొని పురాతన మార్గమైన యేసు మార్గంలోనికి రండి. అద్భుతమైన దీవెనలు పొందుకొనండి, ఆశీర్వదించబడండి. అట్టి విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, మార్గానికి దూరంగా ఉన్న వారందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. మరి మీకు ఒక మంచి వాక్యాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది, దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఏ మనవి నీవు మరి చేసుకున్నావు ఈ నూతన సంవత్సరంలో? ఈ శుభాలను నేను నీకు తెలియచేస్తూ ఆ యొక్క మేలైన మార్గాన్ని చేపట్టుకుని ప్రియులారా, నువ్వు చేసుకున్న మనవిని దేవుడు నీకు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు ఇప్పుడు ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు నీవు ప్రభువా. ప్రత్యేకంగా తండ్రి నాయన, నూతన వస్త్రంలోని కడిగి పెట్టిన మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రవ్వా. నీ సన్నిధి కాంతి మా బిడ్డలపై ఉదయింపచేయండి ప్రవ్వా. ముఖ కాంతి ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాను ప్రవ్వా. ఇదిని దీవెనలన్నీ అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నట్లుగా మా బిడ్డలను స్థిరపరచండి. జీవ మార్గంలో నడటానికి, ఏసే దేవుడని తెలుసుకోగలగడానికి ప్రవ్వా, పురాతన మార్గమైన నిన్ను కనుగొనడానికి ప్రభు బిడ్డలకి జ్ఞానం కలుగు చేయమని వేడుకుంటున్నాను. మరణం నుంచి నన్ను తప్పించండి, నాశనం నుంచి తప్పించండి, అసమాధానం నుంచి తప్పించమని వేడుకుంటున్నాను ప్రభా. నీలో బ్రతికి ఆనందించే భాగ్యం దయచేయండి. నీలో స్థిరులై బ్రతడానికి సహాయం చేయండి ప్రభా. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, అసహనంలో ఉంటే ప్రభు, నెమ్మది లేని పరిస్థితిలో ఉంటే ప్రభా, మేలు కొరకే బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అద్భుతములు జరుగునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి నాయన.
అయినా తండ్రి నిస్సత్వం నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు జనాంగంలోకి మీరు తోడైన రీతిగా మా ప్రియులకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్ర. తెలుగు ఐక్య సువార్త సంఘం యొక్క 33వ యానివర్సరీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన కూడికి ఆశీర్వాదకరంగా జరగడానికి అనేక మందిగా ప్రజలు ప్రభా నీ సన్నిధిలో కూడి ప్రభా నాయన అదిన దీవెనలు పొందుకోవడానికి ఈ సంవత్సర కాలం నువ్వు కాచిన రీతిని జ్ఞాపకం చేసుకొనడానికి నాయన కృప చూపించి మహిమ పొందుకోమని ఆయన తండ్రి దయల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ప్రభా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావములతో నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.